అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే, మురళీ మనోహర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? భరత్ గారు, అవుట్ సెట్ గా నేను ఏమంటున్నానంటే, ఈ రోజు మందకృష్ణ మాదిగ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అద్భుతం, అత్యంత అద్భుతంగా ఉన్నది. ఆయన ఒక హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటూ మాట్లాడాడు కనుక, హిందువుల్లో ఉన్న కులము కులతత్వం కారణంగా మనం కుంచుకుపోతున్నాము, చాలా భూభాగాలను కోల్పోయాము. ఎందుకు కోల్పోయాము? అఖండ భారతం నుంచి పాకిస్తాన్ ఇవి అన్ని కోల్పోతూ వచ్చాము. కులం రద్దు కావాలి, రద్దు అయితేనే మనం ఇక్కడ మన మనుగడ అనేది ఆయన జనరల్ స్పిరిట్. ఇది అందరం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయము. అంతేకాదు, హిందుత్వంలో సంబంధించిన ఇష్యూ అనవసరమైన విషయాల్లో తీసుకొస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు నిన్న కనిపించింది. నిన్న కౌశిక్ రెడ్డి కడియం శ్రీయర్ మాట్లాడుతున్నప్పుడు ఏదో అటు పార్టీ ఫిరాయించాడంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇక లేసి ఇష్యూ దొరికింది కాబట్టి దళిత శాసనసభ్యుడు కాబట్టి అట్లా చేశాడన్నారు. అంతకుముందు ఆయన సంజయ్ కుమార్ మీద కూడా అట్లా చేశాడు, తర్వాత ఎవరు దానం నాగేందర్ మీద కూడా అట్లా చేశాడు. ఇక్కడ వాడాల్సిన అవసరం ఉందా? ఈ సందర్భం లేని విషయాల్లో తీసుకురావడం వల్ల ఈ దళిత కార్డు అనేది మిగతా కులాల దృష్టిలో వీళ్ళు కార్డు వాడుకుంటున్నారు అని చెప్పి వీకెండ్ కాదా ఇటువంటి సందర్భాల్లో? నిజంగా అంటరాంతనం లేకపోతే వేరే చేస్తే ఓకే, కానీ రాజకీయాల్లో ఇట్లా ఈ వాడడం అది కరెక్టేనా? నేను కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు మంత్రులందరూ లేచి మా దళిత శాసనసభ్యుల పట్ల అవమానం వ్యక్తం చేస్తారా కడియం శ్రీయర్ పట్ల అని చెప్పారు. దీనివల్ల ఏం జరుగుతుంది? భరత్ గారు, మీరు మంచి ఇదే సందర్భంగా నేను ఎట్లాగూ అంటే ఆయన సేమ్ అదే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరి విషయంలో ఆయన ఎట్లా చేస్తున్నాడు. ఇక్కడ కౌశిక్ రెడ్డిని సపోర్ట్ చేయడం అని కాదు, కౌశిక్ రెడ్డి అందరి విషయంలో అదే విధంగా చేస్తున్నాడు, అసెంబ్లీ ఎథిక్ కమిటీ తీసుకుంటుంది. ఇక్కడ దళితుడని చేశాడు అని అనడం వల్ల, ఇటువంటి వాటి వల్ల ఎక్కడైతే తీసుకురావాలో నిజంగా వివక్షకు గురైన చోటు చేయాలి, కానీ ఇటువంటి వాటి వల్ల చేస్తే గనక పలచన కాదా కార్డు వాడుతున్నారని చెప్పి, లేకపోతే ఇది దళిత కార్డు వాడుతున్నారని చెప్పి అన్న ఇష్యూ రాంగ్ గా వెళ్ళదా మిగతా కమ్యూనిటీ దృష్టిలో? భరత్ గారు, ఇది అసలు ఈ జడ్జిమెంట్ దగ్గర కూడా ఒకటి మనం మాట్లాడాలి. మిస్యూజ్ ఆఫ్ కార్డ్ అనే విషయంలో జడ్జిమెంట్ ఎక్కడొచ్చిందండి? ఎవరండి ఆయన? ఆనంద ఆయన పేరు ఏం పేరు? పాస్టర్ కేసేసాడు కదా, రాజిరెడ్డి మీద కేసేసాడు. ఆనంద్ ఎవరు అంటే 10 ఏళ్లుగా పాస్టర్ గా కొనసాగుతున్నాడు, సమాజంలో గౌరవం ఉంది ఆయనకు, ఆయన ప్రీచింగ్ చేస్తారు, ఒక మంచిని ఆధ్యాత్మికతను ప్రజలకు చెప్పేవాడు కదా, తప్పు ఒప్పులను చెప్పే ఒక పాస్టర్ ఏం చేశాడు? తన వ్యక్తిగతంగా వచ్చిన చిన్న గొడవలో అవతలి వాడు రెడ్డి దొరికాడు నాకు అని చెప్పేసి కార్డు బయటికి తీసి ఆయన మీద కేసు పెట్టాడు. ఈయనకు ఈ గౌరవం లేదా? సమాజంలో అంటరానితనాన్ని ఫేస్ చేస్తున్నాడా అని ఇంకేమన్నా వస్తున్నా? మా దళితుడు, ఆ ఊర్లలో ఉన్న దళితుడు, చెప్పు కొట్టే దళితుడు, డప్పు కొట్టే దళితుడు, ఆ మావాడు ఆనే ఉన్నాడు, ఆయన ఆనే ఉన్నాడు. ఈ కార్డు మిస్యూజ్ చేసే వాళ్ళందరూ పెద్ద గొంతులు చేసుకొని మీడియాలోకి వచ్చి అరుస్తున్నారు చూడండి. సమస్య అంతా ఇప్పుడు వీళ్ళతోటే ఉంది. అసలు ఆయన గురించి ఎవడు మాట్లాడతలేడు. ఊళ్ళలో చొప్పులు కుట్టుకుంటున్నాడు, వానికి చదువు లేదు, సంధి లేదు మావాడికి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే తప్ప ఒప్ప కాదు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నా నేను. ఏది లేకుండా ఇంకా ఈ గుడి లేదు, బడి లేదు, వానికి ఏది లేదు, రిజర్వేషన్ వాని వరకు పోతూనే లేవు. వీళ్ళు టీవీలలో వచ్చి మాట్లాడే వాళ్ళకే అన్ని వస్తున్నాయి కదా, కన్వర్టెడే వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. చెప్పు, నాకు ఇప్పుడు జవాబు చెప్పు. ఆయన పాస్టర్ అయి ఉండి ఆ కేసు పెడతాడా? ఎస్సీ అట్రాసిటీ కేసు అదేమన్నా పర్సనల్ గా కొట్లాడుకున్న దాన్ని తీసుకుపోయి సిగ్గు శరం లేకుండా నేను ఒక పాస్టర్ అనే విషయం కూడా మతి తప్పి ఎస్సీ కార్డు ఉపయోగిస్తాడా? ఉపయోగిస్తే ఉపయోగించుడు. జడ్జిమెంట్ వచ్చింది అక్కడ, అరే నువ్వు యు ఆర్ నో మోర్ ఎస్సీ అని చెప్పేసింది ఆడ. ఎప్పుడైతే నువ్వు మతం మార్చుకున్నావో, పైనుంచి మామూలు మతం కాదు, ఏదో ఇంట్లో అప్పుడప్పుడు వారానికి 2 వారాలకు చర్చకోయచ్చేటోడు కాదు, ఈయనే మత ప్రచారం చేసేటోడు. ఈయన దళితుడు ఎట్లయితాడు? నేను కామన్ గా అడుగుతున్నా, ఈయన దళితుడా? ఈయనకు అంటుందా? ఈయనకు బాయిల నీళ్ళు అందుతలేవా? ఈయనను దూరం పెట్టినరా? ఇంగ్లీష్ విద్య వచ్చే, అన్ని వచ్చే, ఈయన వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయిండు. ఇంత బరితెగించి వ్యవహారం నడుస్తుంటే ఇప్పుడు ఈయనకు హక్కులు కావాలంట, ఈయనకు ఎస్సీ రిజర్వేషన్ కావాలంట, ఎస్సీ రక్షణలు కావాలంట, దళితుల రక్షణలు కావాలంట. అరే ఆనోడు వాడు ఆనే ఉన్నాడు 70 ఏళ్ళు అయినా కూడా, వాని గురించి మాట్లాడండి అంటే మాట్లాడరు.
మీదే ఎక్కువైపోయింది. మతం మార్చుకున్న వాళ్ళదే మీద ఎక్కువైపోయింది. నోరు పెద్దగా అయింది. ఇంగ్లీష్ వచ్చు, మీకు తెలుగు వచ్చు, భాషలన్నీ వచ్చు. పూనా ఒడంబడిక ఎవరి కొరకు చేసుకున్నారు? అంబేద్కర్ గాంధీ చేసుకున్న ఒప్పందం ఎవరి కొరకు చేసుకున్నారు? అది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. ఇది నేను చెప్తున్నాను భరత్ గారు, ఇది భారతదేశం ఎవరిది అంటే ఇది భారతీయులది, అంటే హిందువులది. హిందూ అనేది మతం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది, నేను కాదు. హిందూ అనేది ఒక జీవన విధానం. దీంట్లో 100 మతాలు ఉన్నాయి. 100 మతాలు కలిసే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు సిక్కులు, జైనులు వీళ్ళు ఇప్పుడు 56, 90 ఇవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ కూడా అప్పుడు ఎందుకు చేసాడో నాకు తెలియదు. వాడు బ్రిటిష్ వాడు జనగణన ఫస్ట్ టైం జనగణన చేసినప్పుడే ఏం చేసిండంటే సిక్కులను వేరే మతంగా చూపించిండు. ఏ హిందువులను కాపాడనీకి సిక్కు మతం వచ్చిందో అది వేరే మతంగా చూపించిండు జనగణల. తర్వాత బౌద్ధులను, ఇవన్నీ వాళ్ళు విడగొట్టిన, ఇవన్నీ ఏం కాదు, అన్ని ఒకటే భారతీయ మతాలు. ఆ హిందూ కోడ్ బిల్లులో అంబేద్కర్ మహాశయుడు చెప్పింది ఏంటి అంటే ఇస్లాం తర్వాత ముస్లిం క్రైస్తవం కాని వాళ్ళే హిందువులు, వాళ్ళకే హిందూ కోడ్ వర్తిస్తది, ఇది చెప్పాడు కదా. అందుకే నేనేమంటున్నా, ఈ అంటరాంతరం గాని ఇవి గాని సమస్య ఊరి బయట నిలబెట్టింది కానీ ఇది హిందూ సమాజం యొక్క సమస్య, మా ఇంటి సమస్య. ఇది 100,000 సంవత్సరాలు మేము దూరం పెట్టినాం, పాపం చేసినాం, ముక్కు నేలకు రాస్తున్నాం. ఇప్పుడు చేసిన పాపాన్ని పరిష్కరించుకునే నా దళిత సోదరులకు మేము తల వంచి ఇది చేస్తూ ఈ రిజర్వేషన్స్ కల్పించుకున్నాం. మేము ఎవర్రా బాబు నువ్వు వచ్చి మధ్యలో చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం. 10 ఏళ్ళు అన్నాడు ఆయన, 20 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాకపోతే ఇంకో 100 ఏళ్ళు మేము భరిస్తాం. ఎవరు ఇది వదులుకుంటున్నది? రిజర్వేషన్ కారణంగా. ఇప్పుడు చట్టం ఉందలా, ఆర్టికల్ 14 ఉందలా, అందరూ సమానమని నిలబడ్డాం. అట్లా కాదు, కొద్దిగా నష్టం జరిగింది అని చెప్పి ఆ చట్టాన్ని పక్కకు పెట్టి మళ్ళా 16A 14A ఇవన్నీ తెచ్చుకున్నాం. ఎందుకు అంటే ఇక నేనే తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు హిందూ. నేను తప్పు చేసినా, నా సోదరునికి అన్యాయం జరిగింది, 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు 80 ఏళ్ళు. ఇది హిందువులు చేసుకున్న ఏర్పాటు. ఎక్కడి నుంచి వచ్చి మధ్యలో ఈ క్రైస్తవులు వీళ్ళంతా వచ్చిండ్రు, వస్తే రాని మీరు గుళ్ళు కట్టుకోండి ఉండండి అని ఉదారంగా హిందుత్వం ఆదరించింది. వాళ్ళని కూడా ఉండండి అని చెప్పింది. మతం మారనికి అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పేసి గొంతు నోరు పెద్దగా చేసి నేను అక్కడ పోయినా నాడు ఇంకా అంటారు అంతనే ఉంది నాకు ఇది. అరే ఇదేంద్ర గోలా? 90% ఉన్న హిందువులు తమ మెరిట్ ఉన్నా ఏదున్నా పక్కకు పడేసి మెరిటా పాడరా బాబు, 100 ఏళ్ళు నా సోదరునికి నేను నష్టం చేసిన అని చెప్పేసి మా ఓడిని ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు రిజర్వేషన్స్ రక్షణలు ఇవన్నీ కల్పిస్తే నువ్వు అవతల దుంకి గేమ్ ఆడ మొదలు పెడితే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏది రాజకీయం? ఎవరు చేస్తున్నారు రాజకీయం? నేను చెప్తున్నా, 2004లో ఇదే సోనియా గాంధీ రాజ్యం నడిచేటప్పుడు క్యాథలిక్ బిషప్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా వీళ్ళు మీటింగ్ పెట్టి 48 మంది ఎంపీలను కూర్చునబెట్టి పార్లమెంటులో పోయి అడిగిండ్రు, మాకు మతం మార్చుకున్న మా క్రైస్తవులకు కూడా ఎవరు దళిత క్రైస్తవులు అసలు ఉంటే దళితుడన్నా ఉంటాడు, ఈ దేశంలో క్రైస్తవుడన్నా ఉంటాడు. క్రైస్తవంలో కులం ఎక్కడిది నాకు అర్థం కాదు. దళిత క్రైస్తవం పదం ఎక్కడి నుంచి వస్తుంది? ముస్లిం క్రైస్తవులు పదం ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి కొట్టుకొస్తుంది? ఇది వీళ్ళకు ఏంటి రిజర్వేషన్ కావాలని కాంగ్రెస్ సోనియా గాంధీ పొట్టుకు పెట్టింది. అప్పటి నుంచి PIL వేసిండ్రు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిండ్రు, నడుస్తా ఉంది. మధ్యలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాతీయ SC/ST కమిషన్ అనేది అన్నిటికన్నా మన రాజ్యాంగంలో పవర్ఫుల్ కమిషన్. అది ఎవరు రాష్ట్రపతి వేస్తారు, ప్రభుత్వాలు వేసేటివి కాదు. ఈ మహిళా సంఘాలు మహిళా కమిషన్ ఆ కమిషన్ లాగా కాదు, మైనార్టీ కమిషన్ లాగా కాదు. అలాంటి కమిషన్ చైర్మన్లు ఇద్దరిని, హనుమంతప్పను తర్వాత ఇంకా సూరజ్ బాను వీళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చిండ్రు. నో, ఇది మా వాళ్ళు క్రైస్తవ దళితులనే ఉండరు, క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ మొత్తం కమిటీలు అన్ని ఇచ్చినాయి. ఈ జాతీయ SC/ST కమిషన్లు 2 కాదు 3 కాదు అందరూ ఇచ్చిండ్రు, వ్యతిరేకించిండ్రు. PV నరసింహారావు కూడా బిల్లు తెచ్చిండు, ఏది రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి. అరే జాతీయ SC/ST కమిషన్ చెప్తే మాట విన్నారా? వాళ్ళు రికార్డ్ రాస్తే అది ఏండ్లేండ్లో పడి ఉంటది, దానికి వాల్యూ ఉంటది. ప్రభుత్వాలు మారినప్పుడు అది వాల్యూ మారదు వాళ్ళ. అందుకే ఈ కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ కాదు. సోనియా గాంధీ చేసింది,
చేసి ఏం చేసింది? రంగనాథానంద మిశ్రా రిపోర్ట్ చెప్తారు ఇప్పటికి కూడా. ఎవడా ఈ రంగనాథ మిశ్రా? ఎవడు వీడు ఎస్సీనా? ఎస్సీ యొక్క జీవితాలను గురించి మాట్లాడనికే లింగ్విస్టిక్ కమిషన్, నేషనల్ లింగ్విస్టిక్ కమిషన్ చైర్మన్ కేజీ బాలకృష్ణ కమిటీ వేశారు కదా. ఇప్పుడు మోడీ వేశాడు, ఒక దళిత జస్టిస్ ను మోడీ వేశాడు. వీళ్ళు ఎవరిని వేశారు? రంగనాథ మిశ్రా కమిషన్. ఎక్కడిది ఇది? లింగ్విస్టిక్ కమిషన్ వాడిని తీసుకు అంటే చేతిలో ఒక పప్పెట్ కావాలి, ఏదో బొమ్మ కావాలి, ఏది చెప్తే అది రాసేటోడు కావాలి. వాంతో రాపించారు వీళ్ళు దొంగలు అందరు కలిసి. మోడీ తప్పు చేస్తున్నాడంట, కాంగ్రెస్ తప్పు చేసింది. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో తీర్మానాలు చేసి పంపించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఇక్కడ ఇది దళిత క్రైస్తవ రిజర్వేషన్ అప్పటి నుంచే వీళ్ళు పెద్ద గొంతులు ఎవరు చేసుకొని అరుస్తున్నారు. నేనేమంటున్నానంటే దళిత క్రైస్తవుల, ముస్లిం క్రైస్తవులు, నేను ఇంతకుముందు మా సోదరుడు మోహన్ కూడా అడిగింది కదా, క్రైస్తవులు బయట నుంచి వచ్చిర్రు, వాళ్ళు కొంతమంది చర్చిలు కట్టుకున్నారు, ఇక్కడ ఉన్నారు, సరే మనోళ్ళు కూడా పోయిండ్రు అనుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు? మైనారిటీలు కదా, ముస్లింలు ఎవరు? మైనారిటీలు కదా. మైనారిటీ కమిషన్ ఉంది కదా, మైనారిటీ హక్కులు ఉన్నాయి కదా. ఇప్పుడు మైనారిటీ హక్కులు తీసుకోవాలి, ఎస్సీ హక్కులు కూడా తీసుకుంటారా? వీళ్ళకు చట్టం సరిగ్గానే ఉన్నట్ట లెక్క? అది కావాలి ఇది కావాలి అని అంటామా? మరి ఏది ఇది? ఏం నడుస్తుంది అసలు? అడిగేటోడు లేడా? ఎవరు అడ్డం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా పోతుంటే అయిపోతారే. నేనేమంటున్నా, సర్వే చేయాలి ఇప్పుడు దేశంలో మొత్తం. 24 క్యారెట్ దళిత్ ఎవరైతే ఉన్నారో, హిందూ దళిత్ నేను చెప్తున్నా, 24 క్యారెట్ దళితులకు వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు వచ్చింది 75 ఏళ్లలో, వాళ్ళకి చదువు ఎంత అంతింది, వాళ్ళ ఆర్థికంగా ఎంత డెవలప్ అయ్యారు, ఈ ఇంగ్లీష్ హైఫై ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకన్నా ఎక్కడ ఉన్నారు, డప్పు చెప్పుగాడని ఉన్న వాళ్ళ యొక్క లెక్కలన్నీ తేల్చి రిజర్వేషన్స్ వాళ్ళకే ఇవ్వండి. హిందువా, ముస్లిమా, క్రైస్తవ కాదు ఇప్పుడు కావాల్సింది. నోరుంది కాదని చెప్పేసి ఐఏఎస్లు అయ్యిండ్రు, డాక్టర్లు అయ్యిండ్రు, ఎంపీలు అయ్యిండ్రు, అన్ని మీరే అనుభవించుకుంటా పోండి. వివక్ష ఎక్కడ లేదు చెప్పండి? హిందువుల వివక్ష ఉంది అని మళ్ళా అరుస్తారు, సనాతనంలో వివక్ష ఉంది, దోమలు, ఈగలు, ఎవరు వీళ్ళంతా అర్చటోళ్ళు? ఈ దేశం మీద పుట్టు నడుస్తుంది, ఈ దేశం మీద ఇస్లాం కన్వర్షన్స్ జరిగి ముక్కలైపోయింది. రేపు క్రైస్తవం కూడా అంతే డెమోగ్రఫీ మీద పెద్ద ప్రయోగం జరుగుతుంది ఈ దేశంలో. అందుకే కృష్ణ గారు అన్నదే కరెక్ట్. మనము కులాల కారణంగా మనం బలహీన పడుతున్నాము. కులాన్ని మీరు రద్దు చేయండి అని కృష్ణ గారు అన్నారు కదా, నేను కూడా అంటున్నాను, రద్దు చేయండి కులాన్ని. పనికి మాలిన కులం, కనబడేది కాదు, వినబడేది కాదు, దానికి ఒక రంగు ఉండదు, వాసన ఉండదు, ఏది ఉండదు. పనికి రాని కులాన్ని పట్టుకొని ఊగుతున్నారు అందరు కలిసి, రాజకీయాలు చేస్తున్నారు అందరు మా మీద. భారతీయులం, ఒక్క తల్లి బిడ్డలం, ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలో దస్తాం. బిడ్డ, నువ్వు మతాల పేరు చెప్పి మమ్మల్ని విడగొట్టాలని చూస్తే ఊరుకుంటారా? ఏంది? ఈ మట్టిలో పుట్టాం కదా, ఒక్క తల్లి బిడ్డలమని చెప్తున్నాం కదా, తప్పు జరిగిందనే చెప్తున్నారు కదా. ఇంకా 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 ఎంతకాలం ఇది? అవును, ఇంకా జరుగుతుంది. నేను అంతరం ఉంది. బాయిల కాడికి రాణిస్తలేరు, గుడ్ల కాడికి రాణిస్తారు అని చెప్పింది కదా కృష్ణన్న. రాముడి కాడికి పోతే ఆడ ఉంది, ఇంటికి వస్తే లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఆడ కలుస్తున్నాం, ఇంటికి వస్తే లేదు. కరెక్ట్ ఇది. బ్రాహ్మణుడు పూజారి, పేటెంట్ రైట్లా బ్రాహ్మణులకే పూజారులు చేయాలని పేటెంట్ హక్కిచ్చిందా అని కృష్ణన్న అడిగిండు, నేను కూడా అడుగుతున్నా. ఎస్, బ్రాహ్మణులు ఎందుకు ఆ పూజారులు నాకు అర్థం కాదు, మార్చుదాం. శ్రీశైలంలా ఇప్పుడు అన్య కులాలకు అంటే బ్రాహ్మణులేతర వాళ్లకు అక్కడ రెగ్యులర్ గా కోర్సులు నడుస్తున్నాయి కనుక ఎస్సీలు బీసీలు పూజారులను తయారు చేసే పని, కోచింగ్ క్లాసులు నడుస్తున్నాయి. దయచేసి సర్టిఫికేట్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, తిండి పెట్టి అన్ని పెట్టి నేను నేర్పిస్తున్నారు. కమాన్, దమ్మున్నాడు ఎవరైనా రాండి. ఇప్పుడు తిరుపతిలో కూడా ఈ కోచింగ్ సెంటర్ వస్తుంది. హైదరాబాద్ లో, శంషాబాద్ లో కూడా ఇప్పుడు అన్య కులాల వాళ్ళకందరికి కూడా పూజారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తప్పకుండా రావాలి. కానీ నేను ఒక మాట చెప్తున్నా, బ్రాహ్మణుడు అనేది అది ఒక వృత్తి, ఒక ప్రవృత్తి, కులంలో పుట్టినంత మాత్రాన కాదు. కనుక ఇగో దాంట్లో ఇప్పుడు క్రేజీ లేదు, దాంట్లో డబ్బులు లేవు, సమాజంలో గౌరవం లేదు. అప్పుడున్నట్టు బ్రాహ్మణునికి గోచి కట్టుకోవాలి, అంగి లేకుండా పొట్ట తెరుచుకొని జెండ వేసుకొని గుండె ప్లేట్లు పట్టుకొని కూర్చోవాలి. చేసుకోవట్లేదు, పిల్లనిస్తలేరు. దళిత సోదరులు కూడా వచ్చి ఆడ కూర్చుంటారా చెప్పు? ఆల్రెడీ ఆడ మెట్ల మీద కూర్చున్నారు కదా దళిత సోదరులు. వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి, ఈయన బతుకులు అట్లనే ఉన్నాయి. ఊకే మాట్లాడుకోనికే భరిస్తాయి ఇవన్నీ కూడా. బ్రాహ్మణులను తిట్టాలి కనుక తిట్టు. ఇంకా కాలం మారింది,
మారుతున్న కాలంతో అందరం మారాలి, కులగజ్జిని పక్కకు పెట్టాలి, భారతీయులుగా బతకడం నేర్చుకోవాలి. ఇదే పరిష్కారము. ముఖ్యంగా ఇంకా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు అందని ఈ నిమ్న వర్గాలు, నా సోదరులు, ఇది మా ఇంటి సమస్య అని చెప్తున్నా. ఎప్పుడైతే పూనా ఒడంబడికలో చేసుకున్నది మన ఇంటి సమస్య. 90% మంది హిందువులు రిజర్వేషన్స్ ఇచ్చి, లేకపోతే రక్షణ ఇచ్చి దళిత సోదరులకు, నిమ్న వర్గాలకు ఏదైతే చేసుకున్నారో ఈ ఏర్పాటు అనేది కలకాలం కొనసాగేదే. ఎంతకాలం ఈ వివక్ష ఉంటుందో అంతకాలం కొనసాగాల్సిందే. తప్పకుండా మోహన్ భగవత్ కూడా ఉపన్యాసాలు ఏం చెప్తున్నాడు? గ్రామాల్లో శ్మశాన వాటిక ఒక్కటి కావాలి, గ్రామాల్లో నల్ల నీళ్లు ఒక్క దగ్గరికి రాగి తాగాలి, గ్రామాల్లో దేవాలయం అందరికీ ఓపెన్ కావాలి. అదే పరిష్కారం. ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్లు ఇవి కాదు పరిష్కారం. చెప్పు డప్పు కొట్టే దళితుల సోదరులకు న్యాయం జరగాలి. ఇది ఇంత మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మందకృష్ణ మాదిగా మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. అట్లాగే వారు కూడా ఏమనుకుంటున్నారు అంటే అగ్రవర్ణాలకు వాళ్ళకు కులం మారడం లేదు, అగ్రవర్ణాలకు ఇది దళితులుగానే ఉంటారు, కానీ నిమ్నవర్గ దళితులు మాత్రమే ఏది క్రైస్తవుల్లో అగ్రవర్ణాలు దళితులుగా ఎట్లా ఉంటారు? అగ్రవర్ణాలు దళితులుగా ఎట్లా ఉంటారు? అగ్రవర్ణాలకు ఏ సమస్య రావడం లేదు. మాకెందుకు ఒకటే వర్తిస్తుంది. మతం మారితే వాళ్ళకి సమస్య లేదంటే, మతం మారితే వాళ్ళేమి రక్షణలు కోరుకోవడం లేదు అగ్రవర్ణాలు, మతం మారితే వాళ్ళేమి రిజర్వేషన్స్ ఏం కోరుకోవడం లేదు. కనుక మతం మారే హక్కు అందరికి ఉంది, ఏ దేవుడినైనా పూజించే హక్కు అందరికి ఉంది. కనుక అక్కడ పొరపాటు పడుతున్నాం. ప్రత్యేకంగా చట్టం ముందు అందరూ సమానం అనేది పక్కకు పెట్టి దళిత సోదరుల కోసము చేసిన ఏర్పాటు ఇది. దీన్ని మిస్యూజ్ చేస్తాము, ఎక్కడికి పోయినా నేను దీన్నే వాడుకుంటా అనేది అది సరైన ఆర్గ్యుమెంట్ అయితే కాదు ఇది. కనుక తప్పు జరిగింది అనేది నేను తప్పకుండా ఒప్పుకుంటున్నా. హిందూ సమాజమే తప్పు చేసిందని ఒప్పుకుంటున్నా. హిందూ సమాజం కలిసి బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మరిన్ని ముక్కలు చేయడానికి అనుమతించేదే లేదు. ఓకే ఓకే చెన్నై గారు, సో విన్నారు కదా మురళీ మనోహర్ గారు ఆర్గ్యుమెంట్. విన్నా గానీ ఇప్పుడు